కాశీ తర్వాత తెలంగాణలోని ఈ ఆలయం గొప్పతనం తెలిస్తే మీరు దర్శించుకుంటారు పక్క. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఒక పురాతనమైన శైవక్షేత్రం ఉంది. అదే మహబూబ్ నగర్ జిల్లా కందుకూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. దీని గొప్పతనం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ అద్భుత విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం సుమారు 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇది ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనే కథం కూడా ఉంది. సాధారణంగా గుళ్ళు తూర్పుకుంటాయి, కానీ ఈ ఆలయ ప్రధాన ముఖద్వారం పడమర వైపుకు ఉండటం ఓ ప్రత్యేకత. మరో అరుదైన విశేషం ఉంది. శివుని గర్భగుడి ముందు 3 నందులు ఉంటాయి. ఇది చాలా అరుదు. ఈ ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఇక్కడ ఉన్న 27 కల్పవృక్షాలు. ఆకాశంలోని 27 నక్షత్రాలకు ప్రతీకగా కోనేరు చుట్టూ ఈ చెట్లున్నాయి. కాశీలో తప్ప మరెక్కడా ఇన్ని కల్పవృక్షాలు లేవట. అందుకే దీన్ని దక్షిణ కాశీ అంటారు. కోనేరులో స్నానం చేసి ఈ కల్పవృక్షాల నీడలో భోజనం చేసి ఇతరులకు పంచిపెడితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా తప్పకుండా ఈ దక్షిణ కాశీని దర్శించుకోండి. ఈ అద్భుతమైన ఆలయం గురించి అందరికీ షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.